వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో మహిళలు రోడ్డెక్కారు. మంచినీళ్లు రావట్లేదని నిరసనకు దిగారు. 2వ వార్డులో 10 రోజులుగా నీళ్లు రాక అవస్థలు పడుతున్నామన్నారు. మున్సిపాలిటీ అధికారులు అస్సలు పట్టించుకోవడం లేదని ఖాళీ బిందెలతో మహిళలు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో మహిళలు రోడ్డెక్కారు. మంచినీళ్లు రావట్లేదని నిరసనకు దిగారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, నీళ్లు రాక మహిళలు అవస్థలు పడుతున్నారు, ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వర్ధన్నపేట మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పలు వార్డులకు సంబంధించి గత 10 రోజుల నుంచి నీళ్లు రావడం లేదు. ప్రధానంగా ఈ కాలనీలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నీళ్లు అందించేటువంటి ఒక బోరు సమస్య కారణంగా ఇదంతా కూడా ఉత్పన్నమైంది. అయితే ముఖ్యంగా రేపొస్తుంది అనేటువంటి దాటవేర ధోరణితో మున్సిపల్ అధికారులు నిన్నటి వరకు దాటవేసే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా నిన్నటి వరకు ఆదివారం కాబట్టి ఆదివారం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేశారు. ఇవాళ ఇబ్బంది పడ్డ సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా రోడ్డెక్కి ధర్నా దిగాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా అక్కడ మహిళలంతా కూడా మాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచన అయితే వాళ్ళు చెప్తా ఉన్న సందర్భం అయితే మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కొద్దిమంది అంటే పక్కింట్లో ఉండేటువంటి బోర్ల ద్వారా వీళ్ళందరూ కూడా అవసరాల కోసం నీళ్లు వాడుకోవడం జరిగింది. అయితే అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా కూడా ఇది పట్టించుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి మహిళలంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే పాడైపోయినటువంటి బోర్ ఉందో దాన్ని బాగు చేయాలన్నటువంటి అంశాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడికి వెళ్ళినటువంటి అంటే మీడియా అక్కడికి వచ్చే వరకు కూడా ప్రతిస్పందన లేదు. మీడియా వచ్చి వెళ్ళిన తర్వాత కాసేపటి క్రితం అక్కడికి ఒక ట్యాంకర్ ను మున్సిపల్ అధికారులు పంపించారు. అంటే మీడియా వస్తే తప్ప అక్కడ వాళ్ళకు సమస్యలు పరిష్కారం కావా అన్నటువంటి అంశం అయితే మనకు కనిపిస్తా ఉంది. టీ న్యూస్ అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని 10 రోజుల నుంచి పడుతున్నటువంటి ఇబ్బందుల విషయంలో అక్కడ వార్త కవరేజ్ చేసే క్రమంలో మున్సిపల్ అధికారులు ఈ వార్త కవరేజ్ చేయొద్దు అనే విధంగా కూడా వాళ్ళంతా కూడా మాట్లాడిన సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి వార్డులకు సంబంధించి 1వ వార్డు కావచ్చు, 2వ వార్డు కావచ్చు, వాళ్ళ కోసం ఒక ట్యాంకర్ పంపిస్తామన్నటువంటి అంశాన్ని వ్యక్తం చేస్తూ అక్కడికి ట్యాంకర్ కూడా పంపించిన సందర్భం అయితే కనిపిస్తా ఉంది. ఇవాళ ఒకవేళ సాయంత్రం వరకు ఏదైతే బోరుకు సంబంధించినటువంటి పాడైపోయినటువంటి బోరు రిపేర్ చేస్తామన్నటువంటి అంశాన్ని అయితే మున్సిపల్ అధికారులు చెప్తా ఉన్న సందర్భం. అంటే ఇవాళ కూడా ఆ బోరు బాగు కాకపోతే దాన్ని రిపేర్ చేయకపోతే మరికొద్ది రోజులు కూడా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు ట్యాంకర్ వస్తుంది, వెంటనే పాడైపోయినటువంటి బోర్ను రిపేర్ చేయాలన్నటువంటి ఒక డిమాండ్ అయితే అక్కడ మహిళల వైపు నుంచి వినిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. అక్కడ రావు తలిగింది, ఆ బుడ్డ కుండ పడిగింది, నేను పడ్డా, దీన్ని దెబ్బ తాకింది. అది 9 రోజులు ఆటో పట్టుకొని పోయినప్పుడు బకెట్ పట్టుకొని పోయినట్టు పోతే పోట్రావు తలిగి ఇక మున్సిపాలిటీలో మోటార్ బిక్కపోతాం, తెస్తాం, వైరు పోయింది, ఇవాళ తెస్తావు, రేపు తెస్తావు, దాన్ని బిక్కపోయిన వాళ్ళు లేరు. ఇప్పటికి కొడతా బోర్ కావాలి. ఇప్పుడు బొమ్మ కానించి మొదలు పెడితే పెట్రోల్ పంప్ దాకా బోర్ లేదు. నా సొంటికి పోయింది కానీ నీ సొంటి అయ్యే ఓ రాత్రి వస్తాడు, దొడ్డికి పోతాడు, నీళ్లు రావు, నిప్పులు రావు, ఒక బోరే పీయింది గంతే.